శ్రీమాత్రే నమః. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం. నిర్మదా మదనాశిని. మదం అంటే నేను అనే అహంకారము. ఈ మదాలు మనిషిని 8 రకాలుగా వేధిస్తున్నాయి. మొట్టమొదటిది జాతి మదం. జాతి గురించి, పుట్టుక గురించి గొప్పలు చెప్పడం అంటే జాతి గురించి గొప్పగా చెప్పడం. రెండవది కులమదం. కుల సంఘాల వల్ల విభేదాలు పెరుగుతున్నాయి. మూడవది జ్ఞానమదం. మిగతా వారి కంటే జ్ఞానోత్తములమనే మదం. 4 ధనమదం. నాకే డబ్బు ఎక్కువ ఉంది అని విర్రవీగటం. 5 శరీరమదం. శరీరం, అందం, సౌష్ఠవంపై మోహమదం. 6 విద్యామదం. పండిత పామరులు భేదాన్ని చూపించటం. 7వది తపోమదం. తపస్వీకులకు అహంకారం. ఉదాహరణకు విశ్వామిత్రుడు. 8వది పూజామదం. పూజా పునస్కారాల ద్వారా నేను దేవుణ్ణి మెప్పించగలను అనే మదం. ఈ మదాలన్నీ కూడా మానవుడి అసహజ ప్రవృత్తులు రేకెత్తిస్తూ ఉంటాయి. వాటిని నిరంతర యోగ ధ్యాన సాధనతో మన లోపలున్న సహజ కుండలిని శక్తితో నాశనం చెయ్యాలని నిర్మద మదనాశిని అన్న నామం చెబుతుంది. మరి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అనిపించుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారండి, అనిపించుకోవాలి అని చెప్పి. ఒకసారి ఇంద్రుడు పంపించటం వలన ఒకసారి తపస్సు ఆగిపోయింది. అలా ఎన్నోసార్లు తపస్సు భంగం అవుతూనే ఉందండి. మేనకను పంపించాడు కదా, అలా తపస్భంగం అవుతూనే ఉంది. కానీ బ్రహ్మర్షి అనిపించుకోవాలని ఆ యొక్క మదంతో ఆయన తపస్సు చేశారండి. మన చేసే సాధన ఏ షరతులు లేకుండా చెయ్యాలని, నిర్మలంగా ఉండటం కోసం, మనశ్శాంతి కోసం, ఆనందంగా ఆరోగ్యంగా జీవించడం కోసం చెయ్యాలి, మన ఆనందం కోసం చెయ్యాలి అనేది ఈ నిర్మదా మదనాశిని. అమ్మ, నన్ను ఏ అహంకారాలకి లోను కానివ్వకుండా సదా శాంతంగా ఉండేలా అనుగ్రహించు తల్లి అని ఈ నామానికి అంతరార్థం. మై డియర్ ఫ్రెండ్స్, నిశ్చింత నిరహంకార నిర్మోహ మోహనాశిని నిర్మమా మమతాహంత్రి నిష్పాపాపాపనాశిని. అమ్మా, ఏ కలతలు లేని నిశ్చింతవు నీవు. ఎటువంటి అహంకారము లేని నిరహంకారివి. మోహరహితవై భక్తుల మోహాన్ని నాశనం చేయగల మోహనాశినివి. నేను, నాది అనే భావాల నుండి జీవులను విముక్తులను చేసి నిన్ను ఆశ్రయించిన భక్తుల పాపాలను తొలగించే సర్వేశ్వరివి తల్లి నీవు. అద్వైతార్థం. నిశ్చింత, ఎటువంటి చింతలు లేని స్థితిని నిశ్చింత అంటారు. నిరంతరము అవసరం ఉన్నా లేకపోయినా చింతన చేస్తూ ఉంటుంది కదండి మన చిత్తం. దాని గురించే చెప్తున్నారు. ఎటువంటి చింతలు లేని స్థితిలోకి మనం వెళ్ళగలగాలి. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు పతంజలి మహర్షి. ఎప్పటికప్పుడు శ్వాసని గమనిస్తూ శ్వాస మీద ధ్యాస పెట్టి మనస్సును శూన్యం చేసుకుంటామో లభించేదే నిశ్చింత అన్న నామానికి అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్క శ్లోకం గురించి తెలుసుకుందాం. చితీ చింత దయోర్మధ్యే చింతాశైవ గరీయసి చితీ దహతి నిర్జీవకం చింతా దహతి సజీవకం. అంటే చితి, చింత, ఈ రెంటిలో చింత చాలా గొప్పది. చితి జీవం లేని వాటిని మాత్రమే దహిస్తుందంటండి. కానీ చింత మనం బతుకున్నంత కాలం దహిస్తూనే ఉంటుంది. కాబట్టి మన చింతలు పోగొట్టుకోవాలంటే
ధ్యానము, జ్ఞాన సజ్జన సాంగత్యాలే శరణ్యం. నిరహంకార, 3 గుణాలతో కూడిన అహంకారాలుంటాయి కదా. తమో గుణము అహంకారము, రజోగుణ అహంకారము, సత్వగుణ అహంకారము. సాధన చేసి అనుభవపూర్వకమైన జ్ఞానం పొందటం ద్వారా నిరహంకార స్థితి వస్తుంది. అహం బ్రహ్మస్మి, నేను దైవాన్ని. తత్వమసి, నీవు కూడా దైవానివే. అయమాత్మా బ్రహ్మ, అంటే ఈ ఆత్మే బ్రహ్మము. సర్వం ఖల్విదం బ్రహ్మ, అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మమే తప్ప మరి ఏమీ కాదు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇదంతా తెలుసుకోవడానికి ఉపయోగపడిన విశేషమంతా కూడా, జ్ఞానమంతా కూడా బ్రహ్మమే. నేను కానిది ఏది లేదు అని తెలుసుకున్న వారికి అహంకారమే ఉండదు. ఈ స్థితిని అనుభూతి చెందాలంటే మనలోకి మనం తప్పక ప్రయాణం చెయ్యాలి. అది నిరహంకార. ఈ యొక్క నా 5 కూడా అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ఐమాత్మా బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 5 కూడా గొప్ప మహావాక్యాలండి. ఇవి ఉపనిషత్తులలో ఉంటాయన్నమాట. నిర్మోహ, మోహము లేనిది. స్త్రీ పురుషులు పరస్పరం వ్యామోహం, అలాగే పదవీ వ్యామోహం, అలాగే ధనం, వస్తు వ్యామోహం, ఈ విషయాలన్నిటిలో నిక్కచ్చిగా వ్యామోహాలు వదిలి సాధన చేయాలని నిర్మోహ అనే నామం చెబుతుంది. మోహనాశిని, 3 గుణాలుగా అనగా చింతలు, అహంకారాలు, మోహాలు కలిగిన మనస్తత్వం సాధకులలో ఉంటే తనలోని కుండలినీ శక్తిని జగన్మాతగా తలచి సాధన చేసినప్పుడే శక్తి ఉత్తేజితమై ఈ 3 గుణాలను నశింపచేస్తుంది అని మోహనాశిని అనే నామం మనకి అద్వైతార్థాన్ని తెలుస్తుంది. అంటే ఇందాక చింతల గురించి చెప్పుకున్నాం, అలాగే అహంకారాల గురించి చెప్పుకున్నాం, అలాగే మోహాల గురించి చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా మన మనస్సు, ఇలాంటి మనస్తత్వంలో ఉంటే మన లోపల కుండలినీ శక్తి జగన్మాతగా తలిచి సాధన చేసినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ కూడా నాశనమవుతాయి అని చెప్తున్నారు. నిర్మమ, ప్రతీదీ తనకు కావలసింది, తనకు సంబంధించింది, తనదే అనే భావమే మమకారం. చాలామంది ఈ ఇల్లున అన్నిటిపైన మమకారం మితిమీరి చివరకు వదలలేక ప్రాణం వదులుతారు. ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఉపన్యాసాలు విన్నా ఏమి ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారు. కేవలం ధ్యాన సాధన ద్వారానే నిత్య ఎరుకతో మమతారాహిత్య స్థితిని పొందవచ్చు. మమతా హంత్రి, మమకారం అనేది పెద్ద వ్యాధి. సంతానోత్పత్తి కూడా, వంశ పారంపర్య వృద్ధి కావాలని కోరుకుంటాం కదా, ఇది కూడా మమకారమేనంటండి. ధృతరాష్ట్రుడు మమకారం, దుర్యోధనుడి అహంకారం రెండూ కూడా మోహమే. ఆ మోహమే యుద్ధానికి దారి తీసింది. ఈ ఆధునిక సమాజంలో మమకారం అన్నిటియందు అవినీతి అర్రులు చాస్తుంది. దీనికి విదురుడు లాంటి వ్యక్తిత్వం గల వ్యక్తులు రావాలి. వారే సాధకులు. వారి సాధన ద్వారా మమకారాలను నశింపచేసుకుని కర్మ నివృత్తి కలుగుతుందని మమతాహంత్రి అనే నామం చెబుతుంది. అంటే మమకారం ఉండాలి. ఎంత ఉండాలి? మధ్య మార్గంలో ఉండాలి. కొంత ఉండాలి, కొంత అటాచ్మెంట్తో ఉండాలి, కొంత డిటాచ్మెంట్లో ఉండాలి. స్వేచ్ఛనివ్వాలి. వారు ఏం చేస్తున్నారో మనం గమనిస్తూ ఉండాలి. అది దీనిలోని అంతరార్థం మై డియర్ ఫ్రెండ్స్. నిష్పాప, మమకారాల వల్లే పాపాలు వస్తాయి. పరోపకారమే పుణ్యం. మనం ఇతర ప్రాణులను శారీరకంగా, మానసికంగా హింసిస్తే అది పాపం కదా.
సాధకుడు అన్య విషయాలను వదిలి ఆత్మయందే ధ్యాస పెట్టి ధ్యానం చేయాలని నిష్పాప అనే నామం చెప్తుంది. అంటే మనం హింసించడం అంటే శారీరక పరంగా హింసించడమే హింస అనుకుంటున్నామండి. కొందరు మాటల ద్వారా హింసిస్తారు, మానసికంగా హింసిస్తూ ఉంటారు. అది ఎవ్వరికీ కనపడదు. అది వారిని ఎంతో నొచ్చుకొని బాధ కలిగిస్తుంది. అది కూడా పాపమే అని చెప్తున్నారు. పాపనాశిని, శృతి విరుద్ధమైన కార్యాలు చేయకూడదు. దైవభక్తి పాపభక్తి ఎల్లప్పుడూ పాపభీతి దైవభక్తి పాపభీతి ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ధర్మభావనతో కార్యాలు చెయ్యాలి. అన్య విషయాలను వదిలి ఆత్మయందే ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ యోగ కర్మసు కౌశలం అని భగవద్గీతలో భగవానుడు చెప్పారు కదా. ఎప్పుడైతే యోగంలో నుండి కర్మలు చేస్తామో ప్రతి పని కూడా నైపుణ్యవంతంగా ఉంటాయి. నిష్కామంగా కర్మ చేయటం వలన సాధకులలో ఇంతవరకు ఉన్న కర్మబంధాలన్నీ నశిస్తాయి. దానినే పాపనాశిని అని చెప్తోంది. నిష్కామంగా అంటే ఏమీ ఆశించకుండా భగవత్ స్వరూపంగా భగవద్భావనతో ఈ పని నేను చేస్తున్నాను, ఆ తల్లి నా చేత చేయించబడుతుంది, నాకు ఈ పని చేసే భాగ్యాన్ని ఇచ్చింది అన్న భావనతో చేయమని చెప్తున్నారు. పాపనాశిని. అప్పుడే మన యొక్క సర్వ పాపాలు కూడా నశించిపోతాయి. మనం కర్మల నుంచి బయటపడతాము. మన యొక్క నెగటివ్ కర్మల నుంచి, చెడ్డ కర్మల నుంచి బయటకు వచ్చేస్తాము అనే ఈ యొక్క అంతరార్థం. నిష్క్రోధ క్రోధ శమని, నిర్లోభ లోభనాశిని, నిస్సంశయ సంశయజ్ఞి, నిర్భవ భవనాశిని. అమ్మా, క్రోధరహితురాలవై నీవు భక్తుల క్రోధాన్ని నశింపచేస్తున్నావు తల్లి. లోభరహితురాలవై నీవు భక్తులలోని లోభగుణాన్ని పోగొడుతున్నావు తల్లి. నీవు సంపూర్ణ జ్ఞానస్వరూపిణివై కావున భక్తుల సంశయాలను సందేహాలను దూరం చేస్తావు. పునర్జన్మ లేకుండా సంసార బంధాలను తొలగించి ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు తల్లి. మరి అద్వైతార్థం తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. నిష్క్రోధ క్రోధశమని. క్రోధం అనేది మన అర్షడ్వర్గాలలో ఒకటి. ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనం ఈ అర్షడ్వర్గాలు అంటే ఏమిటని. క్రోధం పుణ్యాన్ని పోగొట్టి పాపభారం కలిగిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టు ధ్యాయాత్ విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే, సంగాత్ సంగాయ జాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. ప్రాపంచిక విషయాల గురించి చింతిస్తున్న మానవుడికి ఆ విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది కదా, దానినే ధ్యాస అంటారు. ఆ వస్తువు కావాలి, ఆ పదవి కావాలి అని కోరిక పుడుతుంది కదా, ఆ కోరిక మూలంగా ఎక్కువ ఆలోచించటం మొదలవుతుంది. కోరిక పుట్టగానే అది తీరుతుందో తీరదో అని కంగారు మొదలవుతుంది. కోరిక తీరితే సంతోషం, కోరిక తీరకపోతే క్రోధం. అంటే కోరికలు ఉండాలి, కోరికలు ఉండటం తప్పు కాదు మానవుడిగా జన్మించాక. అది కూడా మధ్య మార్గంగా మనకి ఎంత అవసరమో అంతే. ఆ కోరిక పెట్టుకున్నాం, అయినా అవ్వకపోయినా మనం ఒకే స్థితిలో ఉండగలగాలి అని చెప్తున్నారు. క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశా బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వచ్చేసరికి మనిషిలో ఒక పట్టుదల ప్రవేశిస్తుంది. కోరిక తీరకపోతే ఉండలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. దీన్నే సమ్మోహం అంటారు. ఆ సమ్మోహంలో మానవుడు బుద్ధిని కోల్పోతాడు, వివేకాన్ని కోల్పోతాడు. ఏం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనే విషయాలను మరిచి ఎలాగైనా సరే అది సాధించాలనే తలంపులో అక్రమ మార్గాలకు కూడా ఒడుగడతాడు. క్రోధానికి లోనైతే జరిగే నష్టమేమిటో
వ్యామోహానికి లోనైతే జరిగే నష్టమేమిటో పరమాత్మ చాలా సృష్టంగా స్పష్టంగా ఉదాహరణలతో చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. మొదటిది తప్పటడుగు ఎప్పుడు పడుతుందో, క్రమక్రమంగా ఎలా దిగజారిపోతారో శ్రద్ధ కలిగినటువంటి ఉపాధ్యాయుడు చెప్తున్నాడు. పరమాత్మ ఎందుకంటే ఒక అడుగు పడగానే కంగారు పడనక్కర్లేదు, ఎక్కడైనా జాగ్రత్త పడచ్చు. 99వ తప్పు దగ్గర ఆగిపోయిన శిశుపాలుడు ప్రాణాలు దక్కేవి కదా. ఎందుకంటే ఆయన 100 తప్పులు కాస్తానని చెప్పాడు కదా పరమాత్మ. ఇచ్చిన అవకాశాలన్నింటినీ దుర్వినియోగం చేసుకుంటే మరి అలాగే ఉంటుంది. ఎలాగా? శిశుపాలుడిలా అని చెప్తున్నారు. అమ్మ భగవతి విశ్వశక్తికి ఎప్పుడూ క్రోధం లేదు, అందుకే నిష్క్రోధ అని కీర్తించబడినది. కానీ మానవుడికి మనస్సు అతి చంచలమైనది. మనస్సుని నిశ్చలం చేయడం ధ్యాన లక్ష్యం కూడా. దీర్ఘకాలంగా ఉన్న కోపం క్రోధంగా మారుతుంది. క్షణకాలం మాత్రమే కోపంగా ఉండేవారిని ఉత్తములని, 2 గడియల కాలం కోపంగా ఉండేవాళ్ళని మధ్యములని, రోజంతా కోపంగా ఉండేవాళ్ళని అధములనని, చచ్చేంత వరకు క్రోధంతో ఉండేవాళ్ళని అధమాధములని అంటారు. అవసరమైనప్పుడు అవతలి వారిలో రావలసిన మార్పు రానప్పుడు కోపం నటించాలంటండి. కానీ కక్ష సాధింపుగా క్రోధంగా ఉండకూడదు. ఎప్పుడైనా మనకు కోపం వచ్చే సంఘటనలు జరిగినప్పుడు ఆ వ్యక్తులను సంఘటనలను వదిలి మన లోపల క్రోధం వలన కలిగే అనుభూతిని ఎరుకతో గమనిస్తూ ఉండాలి. అంటే మన లోపల జరిగే క్రోధాన్ని మనం కూడా గమనిస్తూ ఉండాలంటండి. నాకు కోపం వచ్చింది, క్రోధంగా మారకుండా చూసుకోవాలి, అది ద్వేషంగా మారకుండా చూసుకోవాలనేది మనం గమనించి సాధన చేయాలి. అలా సాధన చేస్తే కోపం క్రోధంగా, ద్వేషంగా మారకుండా ఉండి మనశ్శాంతిని పొందుతాం. తద్వారా మన మనస్సు నిశ్చలమవుతుంది. అదే మన ధ్యాన లక్ష్యం. కనుక సాధకులు సాధన ద్వారా మనలోని ప్రాణశక్తిని జాగృతపరుచుకున్నప్పుడు క్రోధం అణగారిపోతుందని క్రోధశమని అనే నామానికి అద్వైతార్థం. మనం ఇలా ఉంటే మనకి బీపీ ట్యాబ్లెట్ను వదిలేయచ్చు మై డియర్ ఫ్రెండ్స్ కదా. ఎవరైనా మనల్ని కోపగించేలాగా పనులు చేస్తారు, కానీ ఆ బ్యాలెన్స్ మనకి రావాలి. ఆ బ్యాలెన్స్ రావటానికి మనం చక్కటి పుస్తకాలు చదవాలి, సాధన చెయ్యాలి. అలాగే సజ్జన సాంగత్యం, ఇలాగ ఆడియోలు వినటం, యూట్యూబ్లో ఉండే గొప్ప గొప్ప మహనీయులు చెప్పే వీడియోస్, ఆడియోస్ రూపంలో ఉన్నవి కూడా ఖాళీ సమయాల్లో వింటూ ఉంటే మనల్ని మనం తమాయించుకోగలుగుతాము. అదే ఈ యొక్క నామానికి అంతరార్థం మై డియర్ ఫ్రెండ్స్. నిర్లోభ లోభనాశిని. అన్ని పాపాలకి లోభమే కారణం. లోభగుణం అంటే దాచిపెట్టి ఎవ్వరికి ఏమీ ఇవ్వకపోవటం, తమకు పరిధులను విధించుకోవటం. ఈ ప్రకృతి ఎవ్వరి కొరకు ఏది దాచిపెట్టలేదు, అందరికీ అన్నీ ప్రసాదిస్తుంది. కావున నిర్లోభ అని కీర్తించబడింది. అలాగే అంటే అమ్మ మనకన్నీ ఇచ్చింది అని అర్థం అని మై డియర్ ఫ్రెండ్స్. అలాగే సాధకులు కూడా లోభగుణాన్ని వదిలి సాధన చెయ్యాలని నిర్లోభ అనే నామం సూచిస్తుంది ఫ్రెండ్స్. కొందరు ధనవంతులు కూడా లోభిస్తూ త్యాగం చేయలేరు, కానీ భగవత్ శక్తి అలాంటి మనస్సును కూడా నాశనం చేస్తుంది. కనుక అమ్మవారికి లోభనాశిని అనే నామం కీర్తించబడింది. నిస్సంశయ సంశయగ్ని. చావు పుట్టుకల, అలాగే సంబంధ బాంధవ్యాలు, అనారోగ్యాలు, సమస్యలు, కర్మ సిద్ధాంతం, మరణాంతర జీవితం, ఇతర లోకాలు, మన ఆచార్య సాంప్రదాయాల గురించి కూడా మనకు అనేక సందేహాలు ఉన్నాయి కదా. వాటిని సమాధానాలు పొందాలంటే మన లోపల అంతర్లీనమై ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కానీ ఆ జ్ఞానం అజ్ఞానమనే ముసుగుచే కప్పబడి ఉంటుంది.
కాబట్టి నిరంతర ధ్యాన సాధన ద్వారా ఎవరి ముసుగును వారే తొలగించుకుని మాత్రమే నిస్సంశయ స్థితికి చేరాలి. దీనినే శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధరేదాత్మనాత్మానం అని అన్న శ్లోకం ద్వారా చెప్తున్నారు. ఏమని? ఎవరి ఆత్మను వారే ఉద్ధరించుకోవాలి, లేకపోతే వాళ్ళే నష్టపోతారు. మన ఆత్మ మనకే శత్రువు అవుతుందంటండి. మన ఆత్మను మనం ఉద్ధరించుకోకపోతే, పరమాత్మ చెప్పారు భగవద్గీతలో, నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు, యువర్ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ అన్న సత్యాన్ని కూడా తెలియచేశారు. ఎంతో అద్భుతంగా. అందుకే భగవద్గీత చదవాలి. భగవద్గీత చదివితే మన సంశయాలన్నీ తీరిపోతాయండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్టుగా ఆ అజ్ఞానం అనే ముసుగుని మనమే తీసేసుకోవాలి. జ్ఞానం అనే ముసుగుని, జ్ఞానం అనే దాన్ని తెలుసుకుంటే అజ్ఞానం అనే ముసుగు దానికంతట అదే తొలగిపోతుంది అని చెప్తున్నారు. మనం ఇంకా అజ్ఞానంలోకి వెళ్ళిపోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా ప్రాపంచిక విషయాల్లోకి దూరిపోతున్నాం. పెద్ద చిన్న అనే లేకుండా చిన్నపిల్లల్లాగా ప్రాపంచిక విషయాల్లోకి వెళ్ళిపోతున్నాం. నేను ఈరోజు ఈ పుస్తకం చదివానండి, నేను ఈరోజు ఈ సత్యాన్ని తెలుసుకున్నానని మనం ఓన్గా మనం ఒక మెసేజ్ని క్రియేట్ చేసి చెప్పగలిగి ఇలా మనం తయారు కావాలని అమ్మని కోరుకుందాం. నిర్భవ భవనాశిని. భవం అంటే పుట్టుక, కానీ ఆత్మకు పుట్టుక చావు లేవు కదా. బాల్యం, యవ్వనం, వార్ధక్యం లేనే లేవు. ఆత్మ ఎల్లప్పుడూ విస్తరిస్తూ పరిణితి చెందుతూనే ఉంటుంది కదా. మన శరీరానికి బాల్యావస్థ, యవ్వనావస్థ, వార్ధక్యావస్థ మన శరీరానికి ఉన్నాయి, కానీ ఆత్మకి ఎప్పుడూ లేదు. ఆత్మ ఎదగటం కోసమే ఈ భూమి మీదకి వచ్చింది. ఈ భూమి మీదకి వచ్చి భూమి అనే పాఠశాలకు వచ్చి, ఈ పాఠశాలలో కష్ట నష్టాలు, ఆనందాలు, బాధలు ఇవన్నీ కూడా నేర్చుకోవడం కోసమే వచ్చినవి. మనం ఆత్మస్వరూపంగా ఈ భూమి మీదకి వచ్చామని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ ఆ యొక్క ఆత్మజ్ఞానం కలుగుతుందో, ఈ బంధాలు, బాధలు అన్నిటినీ సాక్షిగా గమనిస్తూ అన్ని సంఘటనలు నేర్చుకుంటూ ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకుంటారు సాధకులు. ఎవరైతే ఆత్మకు శరణాగతి చెందుతారో ఆ ఆత్మ వారి యోగక్షేమాలన్నీ, యోగం అంటే ఆధ్యాత్మిక ప్రగతి, క్షేమము అంటే భౌతిక ప్రగతి చూసుకుంటుంది. అంటే ఎవరైతే ఆత్మకు శరణాగతి అవుతారో యోగము, క్షేమము అంతా కూడా ఆత్మే చూసుకుంటుందంటండి. ఆ ఆత్మే ఆదిపరాశక్తి, ఆ ఆత్మే పరమాత్మ. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఈరోజు ఇంతవరకు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. రేపు మరికొంత జ్ఞానాన్ని ఈ పుస్తకం ద్వారా తెలుసుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. పక్షివాహన లక్ష్మీరమణన దక్ష పురందర విఠలನ ಅಕ್ಷಯದಿಂದಲಿ ಭಜಿಸುವಾಳೆ ರಕ್ಷಿಸನ್ನನು ಅನುದಿನ. ಶರಣು 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 ಭಾರತಿ ದೇವಿಗೆ, ಶರಣು ವಾಯುರಮಣಿಗೆ, ಶರಣು ಶರಣರ ಪೊರವೆ ಕರುಣಿಗೆ, ಶರಣು ಸುರವರ ದೇವಿಗೆ, ಶರಣು 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 ಶರಣು. Thank you so much, my dear friends.